నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆరో రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నామినేషన్ మాత్రమే దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆనంద్ చంద్రలాల్ జాస్తి ఒక సెట్ నామినేషన్ పత్రాలను నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్కు అందజేశారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీగా ఇప్పటి వరకు 15 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం 35 మంది అభ్యర్థులు 41 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆచరణ నియోజకవర్గంలో 4 అభ్యర్థులు 5 సెట్లు, పాలకొల్లు నియోజకవర్గంలో 6 అభ్యర్థులు 8 సెట్లు, నర్సాపురం నియోజకవర్గంలో 5 అభ్యర్థులు 7 సెట్లు, భీమవరం నియోజకవర్గంలో 1 అభ్యర్థి 2 సెట్లు, ఉండి నియోజకవర్గంలో 9 మంది అభ్యర్థులు 9 సెట్లు, తణుకు నియోజకవర్గంలో 5 మంది అభ్యర్థులు 5 సెట్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 5 మంది అభ్యర్థులు 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మీ కుటుంబానికి అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి అన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబన సత్యనారాయణ అన్నారు. బుధవారం అత్తిలిసి వారు రామన్నపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాయబోయిన మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని అన్నారు. ఓటర్లు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తణుకు ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం ఎంపీగా గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, గంట విజేత నాగరాజు, మద్దాల శ్రీనివాస్, రంభా సుజాత, పొలినాటి చంద్రరావు, రంభా సూరిబాబు, గారపాటి నాగరాజు, కోరికలు వెంకట్రావు, సబ్బిత్ రాజేష్, కంకటాల సతీష్, కసగాని అబ్బులు, నలిమిలి శ్రీనివాసరెడ్డి, రంభా రాంబాబు, కసగాని చిన్న, రాము, దూడే ఉమా, దాసరి శ్రీను, ఉడుముడి ప్రసాద్, ఎల్లపల్లి దుర్గారావు ప్రసాద్, దాసిరెడ్డి భగవాన్ తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా గూడూరు ఉమాబాల విజయం కోసం ఈరోజు అత్తిలి గ్రామంలో ఉన్న రామన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి విజయం కోసం వారిద్దరికీ కూడా ఓట్లేసి వారిని గెలిపించమని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా రామన్నపేట అనేది రైతాంగం ఎక్కువగా ఉన్న గ్రామం. ఈ రైతాంగం ప్రతి ఇంటికి వెళ్తే మీకు రైతు భరోసా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా రైతు భరోసా ఉంది. కౌలు రైతుకు ఉంది, రైతుకు ఉంది. మాకు యంత్ర పరిమితి ధర 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే రైతు భరోసా ద్వారా 13,500 ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇస్తడం జరుగుతుంది. అలాగే క్రమం తప్పకుండా నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. గిట్టుబాటు ధర కల్పించే విధంగా 1,637 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రైతుకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు మాకు రైతాంగ సరళలో ప్రతి ఇంటికి కూడా బాగా మేలు చేస్తున్నాడండి. రైతులు బాగా ఉపయోగపడుతున్న ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. ఆయన రుణం తీర్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో రేపొద్దున భారీ మేరతో గెలిపిస్తాం చెప్పడం జరుగుతుంది. ఒకటే మేము చెప్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే సంక్షేమ పథకాలు చూసి మీ కుటుంబానికి మంచి జరుగుతూనే ఓటేయమని కూడా మేము కూడా అడుగుతున్నాం. ఆ హక్కు దమ్ము టీడీపీ వాళ్ళకు ఉంటే గతంలో పరిపాలన చేసిన జనభూమి కమిటీలు పెట్టుకుని మా జనభూమి కమిటీలు చూసి ఓటేయమని అడిగే దమ్ము ఉంటే రేపు ఎన్నికల ప్రచారంలో చెప్పమని మేము చెప్తున్నాం. మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కల్పించిన ధీమాతో మీ కుటుంబానికి మంచి చేస్తేనే, మీ కుటుంబానికి లబ్ధి చేకూరుతూనే, మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించండి. కారుమూరి నాగేశ్వరరావు గారికి ఒక ఓటు, గూడూరు ఉమాబాలకు ఒక ఓటు వేయండి అని అడగడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర కుమ్మర శాలివాహన వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బిరుదుకోట చింతన్ అన్నారు. అత్తిలో కుమ్మర శాలివాహన సంఘ ప్రతినిధులు ఆయన కలుసుకుని వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చింతన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో కుమ్మర శాలివాహన్ల వృద్ధులకు, మహిళలకు, విద్యార్థులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా 6,25,262 మందికి 1.681 కోట్లు ఆర్థిక లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రతి గడప వద్దకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీకి రానున్న ఎన్నికల్లో కుమ్మరి శాలివాహనులంతా అండగా నిలవాలని అన్నారు. సంఘ సభ్యులంతా 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. కుమ్మర శాలివాహనుల వృత్తిపరమైన సమస్యలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని చింతన చెప్పారు. కార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంఘ ప్రతినిధులు ఇరగవరపు నరసింహారావు, మంతిన భాస్కర్రావు, ఇరగవరపు రామకృష్ణ, శరగ నేడుకొండలు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
అత్తిలి సత్యసాయి భజన మండల ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రాన్ని మండల కన్వీనర్ ఎ శివనారాయణ ప్రారంభించారు. మార్టేర్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం వేసవిలో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 1997 నుండి చలివేంద్రం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ రాధాకృష్ణ తనయుడు నిఖిల్ రత్న అత్తిలి మండల లక్ష్మీనారాయణపురం, వనంవారిపాలెం, బోయినవారిపాలెం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా రాధాకృష్ణ చేసిన అభివృద్ధిని వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. లక్ష్మీనారాయణపురం సర్పంచ్ పులమరిశెట్టి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే బాగుంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీనారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వల్ల వచ్చే నష్టాలు ఏంటో, రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల రాబోయే లాభాలు ఏంటో మన రాష్ట్రానికి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా అని వివరంగా అందరికీ అర్థం చేపిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలు స్పందన చూస్తుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏర్పాటు చేయబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వం అని అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. సీఎం జగన్ మరలా వస్తేనే సంక్షేమం పారదర్శకంగా అందుతుందని, ప్రజల్లో నాటుకుందని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు ఇరగవరం కాలనీలో 13వ వార్డులో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు అండుకో 3 పార్టీల పొత్తుతో ప్రజల్ని మాయ చేసేందుకు మీ ముందుకు వస్తున్నాడని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతోనే పొత్తు పెట్టుకుని దేవుడి ఆశీర్వచనాలతో మీ ముందుకు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోయాడని, జగనన్న ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను కూడా ఇస్తానని చెప్పడానికి ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం మంచి చేశాడని చెబుతాడని, ఏమీ చెప్పలేని స్థితిలో దత్తపుత్రుడితో కలిసి జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. పేదలకు మంచి చేసినందుకు ముఖ్యమంత్రిని అనరాని మాటలు అంటున్నారని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ఓట్లు అడిగేందుకు ప్రజల మధ్యకు వస్తుంటే జగనన్నకు నీరాజనాలు పడుతున్నారని, చేసిన మంచి ఎక్కడికో పోదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. పేదల శ్రేయస్సు కోసం చంద్రబాబు లాంటి పెత్తందారులతో పోరాడుతున్న మీ జగన్కు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, పొట్ల సురేష్, నత్తా భాను, సామంతుల అప్పారావు, దొరబాబు, దిడ్ల సత్యానందం, నత్త గంగవర్ధనరావు, అప్పన్న, కుడుపూడి చంద్రరావు, అనపర్తి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు జగన్ గారే రావాలి, 2 ఓట్లు ఫ్యాన్కి వేస్తాం. మనిషికి 2 ఓట్లు, ఇంటికి 2 ఓట్లు కాదు, మనిషికి ఉన్న 2 ఓట్లు కూడా ఎంపీ, ఎమ్మెల్యేకి ఫ్యాన్కి వేస్తాం. ఆయనే రావాలి, ఆయనే ఉండాలి. వాళ్ళన్నీ కూడా మాకు పథకాలన్నీ కూడా అందుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో అంతా దోచుకో పంచుకో అంటున్నాయి. ఇవాళ మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి 137 సార్లు బటన్ నొక్కారు. మరి రేపు 13వ తారీఖు మే 13న 2 బటన్లు, మనిషికి 2 బటన్లు నొక్కి
ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. మా నాయకులందరూ సుబ్బారావు గారు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మరి సుబ్బారావు గారు సుపరిచితుడు ఇక్కడ ఈ 13వ వార్డు 12వ వార్డు ఏరియా అంతా కూడా ఆయనకి బాగా కొట్టిన పిండి. మరి వాళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు మరము నిన్ను నమ్మం బాబు. చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా అబద్ధాలే. ఆ కూటమి కలిసి వచ్చారు, మోసం చేయడానికి వచ్చారు. కాబట్టి మాకు జగనే కావాలి. సింగిల్గా సింహంలో వస్తున్న జగన్కే మేము ఓటేస్తాం. హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహారం అందించడం అభినందనీయమని సేఫ్ కేర్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పుప్పాల రాజరాజేశ్వరి అన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సేఫ్ కేర్ సెంటర్లో హెచ్ఐవి బాధిత చిన్నారులకు స్థానిక ఈషా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బొర్ర మురళీకృష్ణ సౌజన్యంతో పోషకాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత చిన్నారులకు మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. షేర్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో సేఫ్ కేర్ సెంటర్లన్నింటిలోనూ తణుకు సెంటర్ సేవలు అజిరామమని, వ్యాధిగ్రస్తులకు సత్వర సేవలు అందించడమే కాకుండా వారికి అవసరమైన పోషకాహారాన్ని సైతం గత 2 ఏళ్లుగా దాతలతో సేకరించి అందించడం మంచి పరిణామమని అన్నారు. సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేఫ్ కేర్ సెంటర్ సిబ్బంది, హెచ్ఐవి బాధిత చిన్నారులు పాల్గొన్నారు. సెంటర్లో ప్రతి నెల పిల్లలు పురస్కరించుకుని దాదాపుగా 40 మంది పిల్లలకి ప్రతి నెల కూడా కంటిన్యూస్గా ఈ న్యూట్రిషన్ సపోర్ట్ దాదాపు 6 నెలల నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సహకారంతో ఈ పిల్లలకి కౌన్సిలింగ్తో పాటుగా న్యూట్రిషన్ సపోర్ట్ అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఆ న్యూట్రిషన్ సపోర్ట్ లేనిది దాన్ని మనం కోపప్ చేయడం కష్టం. కాబట్టి తణుకు యాడ్ సెంటర్లో ఉన్న విరాళాల ఖాతానందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఈ వారం ఇది ప్రతి నెల జరగడం చాలా హర్షణీయం. అండ్ జిల్లా నుంచి కూడా చాలా అభినందనలు వస్తున్నాయి తణుకు యాడ్ సెంటర్కి. అండ్ మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. బికాస్ తణుకు యాడ్ సెంటర్లో స్టేట్ మొత్తానికి 99% మందులు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి 99% సపోర్ట్స్ వచ్చిన ఏకైక సెంటర్ 54 సెంటర్స్లో తణుకు యాడ్ సెంటర్ ఒక్కటే ఉంది. అది చాలా మనకు గర్వించదగ్గ విషయం. మంచి ప్రోగ్రెస్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. టీం అంతా ఒక టీం కింద మన స్టాఫ్ అంతా కూడా చేస్తున్నారు. అండ్ ఇది అడిషనల్ సపోర్ట్గా గవర్నమెంట్ నుంచి కాదని బయట నుంచి వెళ్ళే ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. కాబట్టి మేబీ ఇటువంటి అన్నీ చేయడం వల్ల సెంటర్కి మంచి ఇండికేటర్గా మనకి తీసుకున్నారు. అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంఘం వారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో తణుకులో పెన్షనర్ల సంఘం వారు మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణన్ కలిసి మద్దతు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పెన్షనర్లు టీడీపీకి ఓటు వేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి వీడ్కోలు పలుకుతారని పెన్షనర్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం తమ పీఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలు తదితర సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో బస్సు నుంచి పరిపాలన ప్రారంభించి రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 1వ తేదీనే జీతాలు ఇచ్చేవారు. అదేవిధంగా పెన్షనర్లు కూడా పెన్షన్స్ కూడా మొదటి వారంలోనే చెల్లించేవారు. దాంతోపాటుగా ఆ రోజు ఫిట్మెంట్ని పెంచి 43% ఫిట్మెంట్ని ఇవ్వడం జరిగింది. పెన్షనర్లకి ఎరియర్స్ లేకుండా, అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్ అవుతారో వారందరికీ కూడా 1 వీక్ బిఫోరే వారికి సంబంధించినటువంటివన్నీ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయడంతో పాటుగా ట్రెజరీ నుంచి వారికి రావాల్సినటువంటివన్నీ కూడా టైమ్లీ అందించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు 2019లో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పెన్షనర్లను కానీ ఉద్యోగస్తులను కానీ రాష్ట్రంలో అత్యంతమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి. ఈరోజు వారికి జీతభత్యాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగస్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఒక ఎకానమీని కానీ ఒక డిసిప్లిన్ లేకుండా ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి జీతాలు అనేది కూడా ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయీస్ని కానీ పెన్షనర్లందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి వారు ఏదైనా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలన్నా అటువంటి సదుపాయం లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మన పెన్షనర్స్ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారి కూటమి అధికారంలోకి రావాలని వారు వంతు సహకారాన్ని అందించడానికి వారు ఇక్కడికి ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి పెన్షనర్స్ని అందరినీ కూడా మోటివేట్ చేసి పెన్షనర్స్ని తెలియజేసి
ఈ కూటమికి మద్దతు తెలియజేయడం సంతోషమని. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లు పట్ల గతంలో గత 50 ఏళ్లలో ఏ ప్రభుత్వం అనుసరించకూడనటువంటి పద్ధతిలో ఒక దగాకోరు విధానాలు అమలు చేయడం ద్వారా అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎటువైపు నిలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందనేది గత 3 దశాబ్దాల అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన యువతులకి ఉద్యోగ కల్పన కానీ, పరిశ్రమలు రావడం విషయంలో కానీ, పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి నిర్మాణం కావాలన్నా, ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారానికి ఎవరైతే బాగుంటుందనేది మేము ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రానికి విముక్తి ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ నేత ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సంఘ మాజీ జిల్లా అధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ జూనియర్ ఇంజనీర్ జాతీయ అవార్డు గ్రహీత బొడ్డు విక్టర్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న విక్టర్ బాబును తణుకు పాతూరు ఇరగవరం రోడ్లోని 13వ వార్డులో ఉన్న విక్టర్ బాబు స్వగృహంలో పరామర్శించి విక్టర్ బాబు ఆరోగ్య గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి వైద్యం చేస్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ధైర్యంగా ఉండాలని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఎంసీ చైర్మన్ నత్త కృష్ణవేణి, చిట్టూరు వెంకట సుబ్బారావు, బొట్ల సురేష్, నత్త గంగావర్ధనరావు, నత్త భాను, నత్త వెంకటేశ్వరరావు, డోలా సింహాద్ నాయుడు తదితరులు విక్టర్ బాబును పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు పారదర్శకంగా అందించిన సంక్షేమం చేతిలో నిలుస్తుందని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమార్తె దీపిక కోడలి కీర్తి అన్నారు. తణుకు 21వ వార్డులో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని సంక్షేమాన్ని రూపొందించి పేద వర్గాలు ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రతి పథకంలోనూ మహిళల్ని లబ్ధిదారులుగా చేర్చి మహిళా పక్షపాతిగా సీఎం జగన్ నిలిచారని, చేసిన మంచిని గుర్తుంచుకొని జగన్కు అండగా నిలబడాలని అన్నారు. మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు అండగా నిలబడమన్న ఏకైక నేత జగన్ మాత్రమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ అభ్యర్థిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, వంటి ఈశ్వర్ ప్రసాద్, ఝాన్సీ లారెన్స్, షేక్ ఫహిమా, అడ్డల రామకృష్ణ, డోలా ఆదినారాయణ, కపిల వెంకట రమణ కుమార్, ఏ ఈశ్వర్ కుమార్, సిపాని శ్రీను, కె సోమసుందరం, వంకాయల గోవిందరాజు, జైన్ విని ప్రసాద్, రేలంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘ పరిధిలో 3వ వార్డులో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అల్లుడు దిలీప్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు తిరిగి తమ 2 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు నూకల కనకదుర్గ, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తణుకు వైసీపీ కీలక నేత కారుమూరి ముఖ్య అనుచరులు బొద్దని రామకోటేశ్వరరావు కుటుంబ సమేతంగా బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్మిల్ రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 11 జరిగే ఎన్నికల్లో వైసీపీ దుర్మార్గ పాలనకు కారుమూరి అర్చకు పూర్తి స్థాయిలో తెరదించడం ఖాయమని ఈ సందర్భంగా రాధాకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తున్న మార్పుకు ఇది చక్కటి ఉదాహరణని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం
ఎన్నుకోవాలనేది కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సుల నుంచి పరిపాలన ప్రారంభించి ఆ రోజు నిధులు లేకపోయినా అభివృద్ధిని పరుగులు పెట్టించి రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, మనకు రోడ్లు వేయడం కానీ, గ్రామాల్లో రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరికీ కూడా ఆయన ఆ రోజు ఉపయోగకరంగా పనిచేశారు. మరలా రాష్ట్రం బాగుండాలి, ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుండాలనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కూడా కలిసి ముగ్గురం కూడా ఒక కూటమిగా వెళ్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మన యువత భవిష్యత్తు బాగుంటుందని ఒక ప్రపోజల్ చేసి ఆలోచన చేసి ఈరోజు కూటమిగా ఏర్పడి ముందుకు రావడం జరిగింది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇస్తే నెంబర్ 1గా రాష్ట్రంలో అభివృద్ధిలో నాకు 3 సార్లు ర్యాంక్ వచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆ విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టించాం. ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి ఉందనేది మనందరం కూడా చూడాలి. మన తణుకుపట్నంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందనేది చూడాలి, దోమల సమస్య ఏ విధంగా ఉందనేది చూడాలి. ఈరోజు మనం బయటికి వెళ్తే ఆవులు స్పీడ్ బ్రేకర్ల కన్నా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూడాలి. ఈ విధంగా తణుకుని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, జిల్లాలోనే ఒక మంచి పట్టణం, ఉద్యోగస్తులు కానీ, రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ తణుకులో సెటిల్ అవ్వడానికి ముందుకు వస్తారు. అటువంటి పట్టణాన్ని ఇక్కడ మంత్రి గారు పూర్తిగా భ్రష్టు పట్టించాడు. కనీసం ఒక డెవలప్మెంట్ లేదు. ఆయన మాత్రం బాగా డెవలప్ అయ్యాడు, కోట్లు పడగలెత్తాడు. ఈరోజు ఆయన కొడుకు కూడా పోటీ చేస్తున్నారు, ఇద్దరు కూడా. మరలా అన్ని అభివృద్ధి జరగాలంటే మీరు అందరూ కూడా కూటమిని గెలిపించండి, నాకు అవకాశం కల్పించండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి గారికి మద్దతు తెలియజేసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు మద్దతు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచేసిన పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకు 31, 34 వార్డుల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకులో విచ్చలవిడిగా మారిన గంజాయి వ్యాపారం మీద మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అధినేత వైఎస్ జగన్కి తగినట్లుగానే వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని, అక్రమ వ్యాపారాలకు అలవాటు పడ్డారని రాధాకృష్ణ అన్నారు. తణుకులో గంజాయి వ్యాపారం మాఫియాగా మారిందని, పెద్ద సంఖ్యలో యువత చనిపోతున్నారని అన్నారు. దీన్ని పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్న ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కూడా ఈ పాపంలో వాటా ఉన్నట్లేనని ఆయన అన్నారు. త్వరలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, గంజాయి మాఫియాను ఉక్కుపాదం తణిచివేస్తామని వివరించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరచాలని ఆర్మీ రాధాకృష్ణ అభ్యర్థించారు. కార్యక్రమం మోపిదేవి శివ, సిరిమల సాంబశివరావు, గణేశజన్ల బ్రహ్మారావు, కుమ్మిరెడ్డి శ్రీనివాస్, కోవల సత్తిపండు, సీమల ప్రసాద్, గణపతి శర్మ, బీజేపీ నాయకులు బొద్దల రాజీ తదితరులు పాల్గొన్నారు. తణుకు టౌన్లో అనేక ప్రాంతాల్లో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచార కార్యక్రమంలో అనేక మంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఈరోజు తణుకు పట్టణంలో ఉన్నటువంటి గంజాయి సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజ అన్నట్టు అక్కడ పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఉంటాడో అదేవిధంగా ఇక్కడ పైనుంచి కింద వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇటువంటి వ్యాపారాల్లో నిమగ్నమై పూర్తిగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. యువత అంతా కూడా గంజాయికి బానిసలు చేసే విధంగా వీళ్ళ విచ్చలవిడిగా గంజాయిని ఎక్కడికెక్కడ
అమ్ముతూ పెద్ద రాకెట్గా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ గంజాయి అమ్మకాలు జోరు పెరిగి యువశక్తిని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా యువత మీద దాడులు చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా గమనించి వీటి మీద ఉక్కుపాదం మోపే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారు ముగ్గురు కూడా కలిసి ఒక కూటమిగా వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి వాటి మీద అరాచకాల మీద కానీ ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కానీ ఉక్కుపాదం మోపి ఇవన్నీ కూడా అరికడతాం. ముఖ్యంగా తణుకు పట్టణంలో, తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గంజాయి వ్యవస్థని ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి స్థానిక మంత్రి కూడా చేతకన్ను వేసి వాటిని కూడా ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడాన్ని ఈరోజు మనందరం కూడా గమనించాలి. భవిష్యత్తులో తప్పనిసరిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. అటువంటి వాటి మీద, అరాచక శక్తుల మీద, సంఘ వ్యతిరేక శక్తుల మీద ఉక్కుపాదం మోపి వాటన్నిటినీ కూడా అరికడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా యువతకి భవిష్యత్తుని కల్పించే విధంగా మన తణుకు పట్టణంలోనే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ ఉద్యోగాల కల్పన చేసే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, యువతకి అన్ని రకాలుగాను కూడా అండగా ఉండే విధంగా భవిష్యత్తులో వారికి ఉద్యోగం వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు పైడిపర్రి గ్రామంలో ఈ ప్రచార కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కల్పించి, ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు వచ్చి వారందరూ కూడా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలియజేయడం ఈరోజు ప్రజల్లో మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తణుకు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నామని మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడించారు. ఇందుకోసం నా భరోసా అనే పేరుతో ఆర్మిల్ రాధాకృష్ణ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమె అందించారు. తణుకు 16వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ తణుకు పట్టణం మొదటి నుంచి పరిశ్రమలకు కేంద్రమని కృష్ణ తులసి గుర్తు చేశారు. 5 ఏళ్లుగా ఒక కొత్త పరిశ్రమ కానీ, కొత్త సంస్థ కానీ ఏది ఏర్పడలేదని ఆమె వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాగల కాలంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకువచ్చేందుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. తణుకును ఐటీ పరిశ్రమ హబ్బుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు కాగల వెంకటకృష్ణ, మేడిచెల్ల భానుప్రసాద్, కాకేటి వరదరాజులు, కంటిపూడి నరసింహారావు, కొప్పాల ఇంద్రాదేవి, చిట్టాల అనంతలక్ష్మి, వేల్పూర్ మాజీ సర్పంచ్ పెనుమతి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ మనందరూ కూడా సైకిల్ జాబ్లా ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఈ తణుకుకి ఏం భరోసా ఇవ్వబోతున్నారు, తణుకుకి ఏం చేయబోతున్నారు అని మరి మేము ఇంటింటికి కూడా వెళ్ళి కరపత్రాలని అందించడం జరుగుతుంది. మరి నా భరోసా ద్వారా ఈ తణుకు పట్టణానికి ఎంతో మేనిఫెస్టోని మరి తయారు చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా ఆయన ఒక ప్రత్యేక ప్రణాళికని రూపొందించి, ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇక్కడ మరి తణుకుకి ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. మరి 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 ఈ గత 5 సంవత్సరాలుగా కూడా ఒక కొత్త పరిశ్రమ కూడా రాకుండా, ఇక్కడ మరి ఏమీ అభివృద్ధి లేకుండా తణుకు పట్టణం, మరి తణుకు నియోజకవర్గం వెనకబడిపోయినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఈరోజు తణుకుకి ఒక ఐటీ హబ్ని తీసుకురావాలని ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అట్లాగే మెడికల్ హబ్గా తణుకుని తీర్చిదిద్దాలి. ఇప్పటికే ఎన్నో హాస్పిటల్స్ ఇక్కడ తణుకు ప్రసిద్ధి చెందినటువంటిది. మరి అటువంటి తణుకులో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని అభివృద్ధి చేయాలి. అలాగే జిల్లా ఆసుపత్రి ఏదైతే ఆయన హయాంలో 2014 నుంచి 19 వరకు కూడా మరి తణుకు
ఏరియా హాస్పిటల్ని ఆయన జిల్లా హాస్పిటల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని 150 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. యువతకి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా మరి యువతకి ఉపాధికి వివిధ జాబ్ మేళాల ద్వారా కూడా మరి నేను ఉపాధిని తీసుకొస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే గ్రామదర్శిని మరి ఇది రాధాకృష్ణ గారి దత్తపుత్రిక. మరి మీరందరూ కూడా చూశారు, 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా అయిన వెంటనే కూడా ప్రతి గ్రామాన్ని కూడా 7 గంటలకి ఆయన నిద్ర లేచి ప్రతి గ్రామానికి కూడా అధికారులతో వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, లోకల్గా ఉన్న సమస్యలు ఏంటని చూసి మరి అక్కడికక్కడే ఆయన పరిష్కారాలు చూపించి ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది. అట్లాగే దీర్ఘకాలిక సమస్యలకి ఒక ప్రణాళికని రూపొందించుకుని మరి ఎన్నో సమస్యలని పరిష్కరించి గ్రామాల్లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ని ఆయన పరిష్కరించడం జరిగింది. అవన్నీ కూడా మరలా గ్రామదర్శిని అనే ప్రోగ్రాం ద్వారా మరి తణుకు నియోజకవర్గాన్ని ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా చేయడానికి ఆయన ప్రణాళికను రూపొందించడం జరిగింది. కార్మిక పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేసిన కోరాడ సుబ్బారావు మృతి కార్మిక ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ మాజీ అధ్యక్షులు కోరాడ సుబ్బారావు సంస్మరణ సందర్భంగా బుధవారం తణుకులో ఆయన నివాసంలో సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఏఐటిఈసి సిపిఐ ఆధ్వర్యంలో కార్మిక అణగారిన వర్గాల అభ్యున్నతికి నిర్వహించిన అనేక పోరాటాల్లో సుబ్బారావు తన వంతు కృషి చేశారని అన్నారు. ఏఐటిసి జిల్లా సమితి సభ్యులుగా తణుకు ఏరియా ఉపాధ్యక్షునిగా సిపిఐ పట్టణ సభ్యునిగా పనిచేసిన సుబ్బారావు కార్మిక పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, బొద్దాని మురళి, కృష్ణకిషోర్, వెంకటేశ్వరరావు, కోరాడ నాగేశ్వరరావు తదితరులు సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తణుకు మండలం మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి గర్భగుడిని రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. తిరిగి ఆలయాన్ని ఈ నెల 27న తెరుస్తారని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.